హలో, నేను టీవీ 9 ప్రతినిధి. నా పేరు జోఫర్. ఇక్కడేదో జరుగుతుందని తెలిసి ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఏమైంది? ఈ మైనింగ్లో కలుషితం జరిగి ఒళ్ళంతా దురదలు, చిన్నపిల్లల ప్రాణాలు చాలా మంది గాలిలో కలిసిపోయాయి. మరి మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాను సార్. తన డబ్బు అధికారం వల్ల తన డబ్బును పెట్టి పోలీసులు కొనేశాడు సార్. అలా కాదు, ప్రభుత్వ అధికారులకి, పై అధికారులకి ఇంకెవరికైనా కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాను సార్. వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు ఇంతకీ ఏమైంది? ఇంతకు అతనికి ఎవడి పేరు చెబితే అటు మైనింగ్ మాఫియా గజగల ఉరికిపోతుందో, ఎవరి పేరు చెబితే మైనింగ్ సామ్రాజ్యంలో పూడ్చిపెట్టిన సవాలు సైతం విడవలాడతాయో, ఇటు మైనింగ్ హాయ్, హలో, నా పేరు జోఫర్. నేను టీవీ 9 ప్రతినిధిగా పనిచేస్తూ ఒక ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడ ఏమైంది? ఈ మైనింగ్ ప్రాబ్లం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాల్లో త్రాగునీరు కలుషితమై ఒళ్ళంతా దురదలు, చిన్నపిల్లల ప్రాణాలు చాలా మంది గాలిలో కలిసిపోయాయి. మరి మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? ఇచ్చాను సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. తన డబ్బు అధికారం అడ్డు పెట్టుకొని పోలీసులను కొనేశాడు. అలా కాదు, పై అధికారులకు కానీ, పోలీసులకు కానీ ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదా? ఇచ్చాను సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకీ అతని పేరేంటి? అతని పేరు వా 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 వరదరాజులు. అతని మైనింగ్ సామ్రాజ్యంలో వరదరాజులు అంటారు. మెడికల్ సామ్రాజ్యంలో గరుడ అంటారు. తన మైనింగ్ సామ్రాజ్యంలో ఎదురు వచ్చే వాళ్ళని చంపి వారి కిడ్నీ, లివర్ లాంటి అవయవాలను మెడికల్ మాఫియాకు మళ్లించే కుర్రోడు. అలా వాడు చంపిన ప్రతి శవం
ఆయన ఒక్కొక్క మొక్క నాటుతాడు. అలా నాటిన మొక్కలే ఇక ఇక్కడ ఒక అడవిలా తయారయ్యింది. సాయోడు కరకున గుండె మండరాయి గుండె దడ 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 పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పడితే కీడె ఊరు అల్లల్లాడే తడారి కోరి మధురు వేట కత్తిలా రాచకానికే ఒడి కడతాడు శమాల గుట్టలెక్కి పెట్టు పెట్టుగా గోలు గడ్డ పైన తొడబడతాడు. ఎవర్రా నువ్వు? హలో, అరే తమ్ముడు, ఎవర్రా నువ్వు? అన్నా నువ్వా? చూసుకోలేదన్నా నెంబరు. వాడెవడో టీవీ నేను జోఫర్ అంట. మన మైనింగ్ సామ్రాజ్యం కల్తీ జరుగుతుందని వాడెవడో మన మైనింగ్ సామ్రాజ్యాన్ని ఒకడు కంప్లైంట్ ఇచ్చాడ్రా. నువ్వేం చూడలేదన్నా, తీసుకొస్తాను వాడిని ఎక్కడున్నా. వాడిని 5 నిమిషాలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు పడుకోబెట్టాలా? అలే
ఎక్కడున్నావు బే? వచ్చానన్నా. వాడెవడో మన మైనింగ్ మాఫియాలో జరుగుతున్న అక్రమాల గురించి TV9లో ఎక్స్క్లూజివ్గా లైవ్ ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? ఏ పప్పుల్లో మందు తాగి అమ్మాయితో జలసా చేస్తున్నావా? నా కొడుకు ఎవడు? విత్ 5 minutes దుబాయ్ నుంచి ఆందవే ఫ్లైట్. నా కొడుకు నా కళ్ళ ముందు 5 నిమిషాలు ఉండాలా, లేదంటే వాడి బదులు నువ్వు చస్తా. నా పేరేందో తెలుసుగా నీకు? మన మైనింగ్ మాఫియాలో ఒకడు అక్రమం చేస్తే వాడిని ఎంత పురాతకంగా చంపుతానో దాన్ని మెయింటైన్ ఇచ్చిన వాడికి తప్పు చేస్తే తెలుసుగా? తెలుసా? తెలుసన్నా, మైనింగ్ తీసుకొస్తా. సామ్రాజ్యంలో నేను పూడ్చిపెట్టే దానిపైన ఒక మొక్క నాటి దీపం పెట్ట నాకు అలవాటు తెలుసు కదా నీకు? నా కొడుకులు నాకు వచ్చి నా కళ్ళ ముందు పెట్టు. ఓన్లీ 5 seconds. లెట్స్ గో. ఇద్రా. ఓకే. నన్ను వదలండి రా. ఎవర్రా మీరు? నా సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత వేరే అక్షరానికి పదం లేదురా బే. నా సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెడితే ఆ అక్షరం మళ్ళీ నీ నోటంట వచ్చిందా? ఈ పీక కోస్తానా కొడక. ఇంతకు నీ పేరేంట్రా? క్రాంతిరా. క్రాంతి? ఏ క్రాంతి? మొన్న TV9లో ఎక్స్క్యూజ్ గా నా మైనింగ్ సామ్రాజ్యం గురించి ఎక్స్క్యూజ్ గా లైన్ ఇచ్చింది నువ్వే నా క్రాంతి? ఓ ఏరా క్రాంతి? రాజా రాజా పూజ పూజాతి పూజ. ఇదేంటి బే? దీని కాస్ట్ ఎంతో తెలుసా నీకు? 5 రూపాయలు. 5 రూపాయల కాస్ట్ అనేది. దీన్ని తాగితే మజా ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా నీకు? దీన్నమ్మ నరాలు జువ్వమంటారా బే? దీని కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? 250. 250. ఆఫ్టర్ ఒక సిగరెట్ ధర 100. ఆఫ్టర్ ఒక మందు కాడ ధర 250 రూపాయలు. మొత్తం కలిపితే 350 రూపాయలు. అలాంటి నా మైనింగ్లో అక్రమం జరుగుతుంటే ఎట్ట ఊరుకుంటా అనుకున్నా బే? కోస్తే నీ తల ఇక్కడ మన పోలేరమ్మ గుడి దగ్గర ఉండిద్ది. ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు ఎలాగోలా మీరు నన్ను చంపేస్తారు. మీ మైనింగ్లో జరుగుతున్న పొల్యూషన్ వల్ల దురదలు, చిన్నపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అరే క్రాంతి, నా మైనింగ్ లో పనిచేస్తున్నాడు దురదొస్తే గీక్కావాలా? ఉళ్ళొస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలా లేదా? నా మైనింగ్ లో మట్టి రాసుకోవాలా? కాదు కూడదంటే నీకు టెంపర్ లేసిద్దిరా. అయినా నా మైనింగ్ లో పని చేసేవాడికి ఈ వరదరాజులు ఇచ్చింది తీసుకోవాలా? పుచ్చింది పుచ్చుకోవాలా? ఇచ్చింది కాదంటే
కాదంటే నీకు నీకు మల్లెపూలేసి కుంకుమ బొట్టు పెట్టి యాపాకేసి పొటేళ్ళి పోలేరమ్మ దగ్గర బలిస్తారు తెలుసు కదా. అదే గతి నీకు పడుతుంది రబ్బే. ఇప్పుడు ఎలాగైనా మీరు నన్ను చంపేస్తారు, కానీ ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించుంటాడు మిమ్మల్ని చంపడానికి. తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి. ఇయ్యా! క్షమించడం నాకు తెలుగులో నచ్చని ఒకే ఒక పదం క్షమించడం బే. అయినా నువ్వు అడిగావు చూడు, దానమ్మ క్షమించడంలో ఉన్న కిక్కే వేరప్ప. ఎందుకు ఆ మాట్లాడుతున్నావప్ప? నా చేతులు ఎట్టయినా నీకు తినకూడి పెడతాను పెడతాను. మీరు ఎలాగోలా ఇప్పుడు నన్ను చంపేస్తారు, కానీ ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించుంటాడు నిన్ను చంపడానికి. భలే చెప్పావు రాజా. ఎప్పుడు నేర్చావు రాజా ఈ మాటలు? ఆ రోజు మైనింగ్ లో చెప్పేటప్పుడు ఎంత హాట్ గా చెప్పేయలేదు రాజా, అంత కూల్ గా చెప్తున్నా. ఇది పద్ధతేనా నీకు? పద్ధతేనా? ఆ రాముణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా? ఈ వరద 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 రాజును చంపాలంటే దీనమ్మ ధైర్యం ఉండాలా? ఉందరాదే. కోని చంపేవాడికి దాని మీద కోపడదప్ప. నేను అంతే, బాధ్యతగా చంపుతా, భయపడేలా చంపుతా. మళ్ళీ మళ్ళీ జన్మాలంటే పుట్టించడానికి ఆ భగవంతుడు గజ్జ గజ్జప్పటికి ఎలా చంపుతా. చస్తావా రే? రామాయణంలో ఒక భగవద్గీత ఉందిరా, చచ్చిన వాడికి మరణం తప్పదు. ఇది కొట్ట, చచ్చిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జననం తప్పదు. ఆ భగవద్గీతలో ఆ కృష్ణుడు రాశాడ్రా. కింద కింద ఈ వరదరాజులు రాసింది ఏంటో తెలుసా? ఒకడి నాకొచ్చిన వాడికి ఎదురొచ్చిన వాడికే రిస్కో, ఒకడికి నేను వెళ్ళిన వాడికే రిస్కో. తొక్కి పడేస్తా. పైన భగవంతుడికి చెప్ప, కిందన ఈ వరదరాజులు పంపించాడని చెప్పు. ఆ భగవంతుడికి కూడా భయపడే వరదరాజులా అయ్యో ఆ వరదరాజులు పంపించాడు, నరకంది కానీ స్వర్గం చేస్తాడయ్యా అని చెబుతాడని చెప్పు. అందావే కోసిపడాయి. అరే తమ్ముడు, చెప్పన్నయ్యా. త్వరగా దాన్ని కొంపకెళ్తాం. తొక్క ఓకే అన్నయ్య, వెళ్దాం పదా. అన్నా ఎదురుగా కారు ట్రబుల్ ఇచ్చిందన్నా. అరే తమ్ముడు, బాగా జోరువానా, కారు ట్రబుల్ వచ్చిందా? అయితే అది కదా అక్కడ లైట్లు వెళ్తున్నా చూసావా? ఆడేదో ఖాళీ ఉందిరా, ఆడుంటాను, నువ్వు కారు రిపేర్ చేసుకొని రారా. హలో అమ్మా, బయట వర్షం పడుతుందమ్మా, బాగా బాగా ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెడతారా? మా ఇంట్లో అన్నం లేదు బాబు, సంగటి ఉంది, తింటారా? ఏదైనా పర్లేదమ్మా, తింటాను. కడుపు కాలింది కదా, ఇప్పుడు దాకా లేట్ అయింది కదా, కడుపు కాలింది, దాహంతో ఉన్నా, ఏదైనా తింటా. పెట్టమ్మా
అలాగే బాబు. బాగా ఆకలితో ఉన్నాడు, కడుపుని తిప్పావు కదమ్మా. నేను శత్రుశేషం రుణశేషం ఏది ఉంచుకోను. అలాంటిది అందులో కడుపు నిండా అన్నం పెట్టావు కదా, అలాంటి నీ రుణశేషం ఎలా తీర్చుకోవాలి? ఇదిగో నీ రుణశేషం, ఇదిగో. అమ్మా, ఏమైందమ్మా? వరద. ఏం రాబే, నువ్వు గుర్తుపట్టలేదా? వరద రాజులు బే. గుర్తుపట్టకుండా నా మైండ్లో పనిచేసా కదా నీ అబ్బతోటి. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టావలేదు, ఒప్పుకో. ఇట్రా, ఇట్రా రాబే. నా మైనింగ్ లో ఏం జరిగితే నీకెందుకు ఎదవలా కొడగా? నాకు బురద అంటింది, నాకు దొరదొచ్చింది, నాకు అడ్డొచ్చిందంటే అడ్డమైన సాకులు చేస్తే ఏం చేస్తా తెలుసుగా? గుడిసెని పిలిచి నీ కొంపలోనే పెడతా. ఏంటో తెలుసా? అలా నువ్వు మీది కొట్రా బాబు. అలా తల భోజనం పెడతావే. అరే పార్థ, నా కొడుకుని తీసుకెళ్ళి మన మైలింగ్ లో పూడ్చిపెట్టి దానిపైన ఒక మొక్క నాటి ఒక దీపం పెట్టు. అలా పెట్టిన దీపంలో ఇది బాగా గుర్తు పెట్టుకో, ఇది అయ్యో దీపం. ఈ దీపానికి ఒక ప్రత్యేకత ఉంది రాబే. ఏంటో తెలుసా? సచ్చిని శవానికి మన కోరిక తీర్చకపోతే అప్పుడప్పుడు మేలుకు వచ్చినప్పుడల్లా దీంతో ఒక నాట్యం ఆడుకుందా. బాలయ్య బాబు డైలాగ్ గుర్తుందా? కసి తీరాపోతే సచ్చిని శవాన్ని మరి లేపు సబ్బుతాన్ని తెలుసు కదా. తీసుకెళ్ళి ఈయన పూడ్చిపెట్టి ఈడి కిడ్నీ ఈడి లివరు మన మెడికల్ మాఫియాకి పంపిస్తావు కదా. పంపిస్తావని అనుకుంటున్నాలే. రెండోసారి పార్థు, రే పార్థు, రెండోసారి ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రెండోసారి నా మైనింగ్ లో అక్రమాలు జరిగితే ఫస్ట్ లేదు జరిగాడు హెడ్ కాదు బే, నీ హెడ్. కట్టుకున్న పెళ్ళామైనా సరే, తోడబుట్టిన అమ్మైనా సరే, తోడబుట్టిన తమ్ముడైనా సరే, తోడబుట్టిన ఇంకో తమ్ముడు ఎవడైనా నా మైనింగ్ లో రెండోసారి పొరపాటు జరిగితే నువ్వు కూడా రాజా రాజాతి రాజా అంటావు బే. జరభద్రం, జాగ్రత్తగా ఉండు నాతో. నేను జస్ట్ వెయిట్ ఫర్ యూ సాంగ్ చేసుకొని వస్తా. అంతలోకి కాల్ మీ గరుడా, మెడికల్ మాఫియా సామ్రాజ్యాలు దిగుతున్నా.
చెప్పాడికి అన్నయ్య వస్తున్నాడు, మన మెడికల్ మాఫియాకి వస్తున్నాడు. చెప్పాడికి నా కొడుకు కిడ్నీ లివర్ అర్జెంటుగా తీశాడని చెప్పు, తావరానికి వస్తున్నాడని చెప్పు. ఒక్క మగాడు సాంగ్ ఎయ్. పెళ్ళేడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. So sad. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? ఎడతానున్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? నా ఊహలో అందగాడు. నాన్సద్దు. సుగుణాభిరాముడు, సమరనాభీముడు, ఎవరు ఎవరు ఒక్కగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. చెప్తే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. తుంబి పాపం తుంబి బాయ్, తుంబి పాపం తుంబి బాయ్. Baby papa, baby papa, baby papa, baby. జీన్స్ పట్టు కట్టెనా, కళ్ళలోకి చుట్టెనా, నీటుగాడు. జానపదుల పాటనా, జాజుబీట రొట్టెనా, ఆటగాడు. మగవాళ్ళకే మరుడు, మదనుడికే గురుడు, మాటలు తను అనడు, చేతలకిక ధనుడు. ముక్కు మీద కోపంగాడు, ముక్కు సూటిగా వెళ్ళేవాడు, ముక్కుతాడు నవ్వి వేస్తాడు. అతల వికల సుతల సత్య భూతల భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. కొమ్ములు తిరిగిన కండలు తొనిగిన కథలో మెదిలే మొనగాడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. ఆకుచాటు పిందెనా, ఆకుసంత చుక్కైనా, వేటగాడు. లక్ష్యమంటే ఎటున్నా, లక్ష్యమంటూ ఏదైనా, పోటుగాడు. మగసిరి గల రేడు, మనసున పసివాడు, శతపథ గజబలుడు, అతనికి ఎదురెవడు. పాత సినిమా హీరోలాగా సామారు చేసేవాడు, సాక్షాత్తు నవ్వి పుట్టాడు. శాంత కరుణ రౌద్ర వీర అద్భుత శృంగారాది రసదేవదేవుడు, ఒక్క మగాడు, ఒక్క మగాడు. సుగుణాభిరాముడు, సమరనాభీముడు,
సింగరాయ కొండ కాడా తిప్పకాడా రంకెలిసే అప్పదూడా సోకుమాడా ఓ బరాల కిత్తరా ఒంగోలు స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా స్వాతి ముత్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా నింగిలో నీలి మేఘమై సోదవో నీలకి వానరాగమై చేరవో బాలగోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు పోరా గుండె గుడిలో నువ్వుండి పోరా బుట్టనాది ముత్తు నీది వయసు నాది వలపు నీది నీకై తపించి నిన్నే ప్రేమించి నీతో వచ్చానురా కళ్ళు నావి చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి ఆపలేను యోరా కుమారా నిన్ను చూస్తే పులకింతలేరా పైకి పాప ఒళ్ళో నడేరా సొగసు నెక్క చేకే దువారా కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముఖ్యమై నన్నల్లు పోరా గుండె గూటిలో నువ్వుండి పోరా
పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను గీటు వెంట వస్తా వెన్ను వీటు ఆరా హుషారు చూపి నిజారు అందోయినాందమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నీరెచ్చ కొడతా మిస్సు కాస్తా మిస్సెస్ నీరాగలేను రా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా అలా అలా అలలా స్వాతి ముత్యమా నన్నల్లుకోవా గుండె గుడిలో గుండి పోరా నింగిలో నీలి మేఘమై సాగవా నీలకి వానరాగమై చేరవా బాల గోపిక నేను పలేనిక వదిలేసిన నెలా నువ్వు వెళ్ళిపో కలా కల కల కలలా సంతోషంతో నేను సైలెంటున్నాయి కవింతల్లో కూడా నేనుంటున్నాయి కవుల ఏడు కొసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా పైన నీ వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైనుంచే ఆ కామావేశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వదపున నిలిపితే మనసుకు మనసును కలిపే విడిగా అది పడదని వలదని అనుకొని నాటకం ఆడా వల్లభా వల్లభా
మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషా నన్ను చుట్టేస్తే ఆడిపోయా వాయుగుండం అన్ని కమ్ముతున్నా నాతో నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న కళ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం మరి కరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడవిడది ఎరుకలు పల్లకిలో నా కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే సులెన్ని సాగిన ఊహని కవితలో పొందేనుకున్నా కౌగిల ఏడు కొసయ్యన 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 వల్లభ కిల్లవ మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం నీవా సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగనే నీ చటుకున వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీసుకోను తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగురతో తెగదిగనిగలాడితివే తటదివి చిందురతో యమతి కమక చేసిదివే తీయని నిన్నిరి తీర్చివేయగలనే గిలారా
శభాష్. అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం నిలువున కమ్మేయరా. కావుడినే నా గదిలో కొలువు చేయాసనా, నీ కులుకే బాటిలు కలిపి గుటకేయరా. భరతన తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా, సుకుమారి నీరా నీ దూకుడు తాళనురా. కాదని అవునని నన్ను ఆపతరమా సరసకురా అలాగే మనోహరా. సరసుడని ఆహో మనోరమా. నీ పాటి ఉన్నవాడు నీ సాటి మరో మగాడు కనబడనే లేరురా. ఉంటేగా వచ్చారే మహానుభావా మొత్తంగా చేసుకోవా కనబడరా దేవరా. వస్తున్నా తారకవే తారుకుని తడుకునేకున్నదే, నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే. రసిగల రసికుడవై పసిమిసమిసలేలగరా, పెదవుల మధువులపై నీ పదుగును చూపగరా. నిండుగా పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా. సరసుడని ఆహో మనోరమా. చిటికలు వేయగనే నీ కలుపున వాలి తీరా. మోతగా మోచులు తీర్చుకోను తరుణం ఎదేరా. ఓపిక లేదా ఇంక రేపే. వలలు వెయ్యొద్దు వయసు మీద, హే ముసుగు వెయ్యొద్దు మనసు మీద. వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదని వారే లేరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎన్నిరా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కలు తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని, ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని. తిరిగి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని, ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా
పిచ్చా అతిథులై ఉండి వెళ్ళగా కొండలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా కాస్త స్నేహం కాస్త సహనం పంచుతాం వచ్చు హాయిగా అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని ఉన్న పట్టాలో గుండెలిండా సరాలు పండించని నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుకో సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో దాక్కుని ముసుగు వెచ్చొద్దు మనసు మీద వలలు వెచ్చొద్దు వయసు మీద ఎగర నింపాలి కుర్రాళ్ళ రెక్కలతో పాటు వికలతో ఎవరి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పింది మనకు వేరు కాదని వారే లేరురా మనకి తోచిందే చేసి చోట ఎవరు ఏమంటే ఎట్టిరా ముసుగు వెచ్చొద్దు మనసు మీద వలలు వెచ్చొద్దు వయసు మీద తొలకరి చినుకైతే నేలు కురిసే తనువులోన పన్నీరే చిలుకుతూ ఉంటే సొగసు పైన ఎన చల్లని మదిలో మోగే యవన వీణ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన పరువాల బిందులు చేసే పడుచుమైనా ఓ చిలిపి జల్లే చిల్లంటూ ఉన్న సెగలు రేగేలే ఓ తడిగా చినుకే గిల్లేస్తూ ఉన్నా తపన రేపేలే నీ మగసిరులనే ముత్తాడగా ఎదలోన ఒదిగేనులే నీలే నడుమునే పెనవేయగా తడిమేనులే ఏ ఏ ఏ ఓ తొలకరి చినుకే తొందర చేసే వయసులోన పరువాల బిందులు చేసే పడుచుమైనా కన్నె సొగసే కమ్మగా నలిగే వయసు వేగంలో కలిసి ఒక్కటై కాటేసుకుంటే బలపు పందంలో నీ విరహావిరి చిరుగాలయి సోకేను నా చెక్కిలి నీ బొడి వేసవి పడగాలై కోరేను నా కోగిలి ఆ
సింగరాయ కొండ కాడ ఆడ దిబ్బ కాడ రంకెలిసే అబ్బతూడా ఆడ సోకుమాడ ఓబరాల కిత్తరా ఒంగోలు కింజరా దీని కొమ్ముల తాడి హడవిడి తడిమి అతడాక సుందరాయ కొండ కాడ ఆడ తిప్ప కాడ కిలిసే అబ్బ తూడా సుకుమాడ ఎగబడి దిగబడి కలబడి పొరబడి పెట్టేసుకో నా లేత ఏడు ఉంగరం ఇక చూసుకోరా సంబరం కిసకిస వయసుల గిలగిల సొగసులు వడ్డించుకో అల్లారు ముద్దు ఆగడం అందాల మీది మిగడం మెరలెర జానను పులి పరువపు వీణను వీణవైతే మీటనా జానవైతే దాటనా ఇది తాగిన జంట ససిమిర సడిమియ సరోజ సింగరాయ కొండ కాడ ఆడ దిబ్బ కాడ రంకిలిసే అప్పతూడా ఆడ సుకుమాడా కతుకుడు ఉతుకుడు వెతుకుడు చెడుకుడు ఆడేసుకో చెడుగుడు చెడుగుడు నీ రేవు కోరి వెగిరం నా నావకున్న లంగరం పిడికెడు నడుముల చిటికెడు తళుకులు తోడేసుకో చేజారుతుంది పౌరం పట్టుకో పేజారు చేస్తే నిబ్బరం చిమ చిమ చీకట ఇవి చిటపట చూదుల పెక్కులాగా జారనా అగ్గిలాగే మారనా ఇవి కౌగిలి దాటు ఖజుర హో మజాలో హో కలేజ సింగరాయ కొండ కాడ ఆడ దిబ్బ కాడ రంకిలిసే అప్ప తూడా సుకుమాడ ఉబరాల కిత్తరా ఉంగబోలు కింజరా దీని కొమ్ముల దాడి హడావిడి తడిమి అతడాక సింగరాయ కొంగ కాడ దిబ్బ కాడ రంకెలేసే అప్పతూడా సుకుమాడా
కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అర్థత నువ్వు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టావేది ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలి స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా జలకు కులుకులతో నడిచే గోపోరి నీ కలుకు తలుకు అందాలతో మతెక్కించే కోరి చూపులతో నా మనసును గుచ్చేసావు నారి ఇది చూస్తే మన సాగనందే ఐఎమ్ వెరీ సారీ చల్లకొచ్చి ముంత దస్తే లాభం లేదే పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే 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 कवाला गरम गरम सिंगापुर पप्स कवाला चिप्स कवाली लिप्स कवाली अपने ये शिप याद कवाली कवाला दुपट्टे कवाला लाइट लाइट लंदन बम बेड कवाला कवाली दुपट्टे